మీకు ఒక న్యూస్ చెప్తా. ఇక్కడ భువనగిరికి సంబంధించి ఒకసారి వినండి ఇది. ఈ ఎంఆర్ఓ ఆఫీస్ ఎన్నిసార్లు పెడతారు? ఈ లంచం అడిగితే ఎలా ఇస్తాం సార్? ఆల్రెడీ భిక్షం అడిగి లంచం తెచ్చామన్నా తెచ్చిస్తాం ఎంఆర్ఓ ఆఫీస్కి. అటువంటి పరిస్థితి ఒక చిన్న సాదా సీదా ఇన్కమ్ సర్టిఫికేట్ గురించి ఒక సామాన్యుడు ఇంత తిరిగితే మరి రాబోయే రోజుల్లో పెద్ద పెద్ద సర్టిఫికేట్లు లేకపోతే రిజిస్ట్రేషన్. సో చూడండి ప్రజలారా, ఇతని పేరు జర్నలిస్టు రియాజ్, భువనగిరిలో ఉంటాడు. సో ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ సంబంధించి ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగిండు. సో ఒక ఒంటరి మహిళకు పింఛన్ పెట్టించాలని చెప్పి ఆమెకు ఒక పింఛన్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇప్పాలని చెప్పి ఒక వారం రోజులు తిప్పుకున్న తర్వాత అక్కడ ఉన్న ఎంఆర్ఓ ఏం చేసిండు, దాన్ని రిజెక్ట్ చేసిండు. సో ఎందుకు రిజెక్ట్ చేసిండు అంటే రేషన్ కార్డు లేదు అనే కారణంతో, ఒక వంకతో ఆయన రిజెక్ట్ చేసిండు. సో మరి రేషన్ కార్డు చూపిస్తా ఉన్నాడు ఈయన, ఈ రేషన్ కార్డు పట్టుకున్నాడు. కష్టమవుతుంది. కనీసం బాధ్యత లేకుండా ఈ రోజు రేషన్ కార్డు లేదని ఆమె ఇన్కమ్ సర్టిఫికేట్ కొట్టేయడం జరిగింది. ఒంటరి మహిళ ఆమె, వాళ్ళకు తల్లిదండ్రులు లేరు. అట్లాంటి ఆమెకి పింఛన్ అప్లై చేద్దామని మేము ముందరికి వస్తే మేము ఇన్కమ్ సర్టిఫికేట్ మేము కొద్దిగా అప్లై చేసి ఈ ఎంఆర్ ఆఫీస్ చుట్టూ 10 రోజులు తిరగడం ఇన్కమ్ సర్టిఫికేట్ కాలేదు. మరి దాంతో పాటు గట్టి అడిగితే ఇన్కమ్ సర్టిఫికేట్ ఎందుకు మీరు ఇస్తలేదు అని అడిగితే ఇన్కమ్ సర్టిఫికేట్ రేషన్ కార్డు లేదని చెప్పి ఇన్కమ్ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేయడం జరిగింది. మరి ఇది రేషన్ కార్డు కదా ఆమెది, ఇది ఆమె రేషన్ కార్డు. ఏ ఎంక్వైరీ చేసి ఈరోజు జీపీఓ గారు కానీ లేకపోతే ఎంఆర్ఓ గారు కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ ని రద్దు చేయడం జరిగింది. ఎన్నిసార్లు నిరుపేదలు ఈ ఎంఆర్ఓ ఆఫీస్ ఎన్నిసార్లు. సో వాస్తవానికి ఈరోజు ఏమైపోయిందంటే, వాస్తవానికి పేద ప్రజలు ఆఖరికి క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం, ఇన్కమ్ సర్టిఫికేట్ కోసం, బర్త్ సర్టిఫికేట్ కోసం, డెత్ సర్టిఫికేట్ కోసం, ఇంకా రిజిస్ట్రేషన్ అయితే లెక్కలేదు ఇక. సో ఇవన్నీ కూడా లంచాలు ఇస్తేనే వీళ్ళు సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు. లేకపోతే అది లేదు ఇది లేదు అని చెప్పి కొరీలు పెడతారు. ఈరోజు రేషన్ కార్డు లేదని చెప్పి కొరీ పెట్టిడు. సో మరి ఈ చేతిలో పట్టుకున్న రేషన్ కార్డే కదా. సో మరి మీరు ఏం ఎంక్వైరీ చేసినట్టు ఒక్కసారి ఆ జర్నలిస్ట్ రియాజ్కి అయితే ఫోన్ చేద్దాం. ఒక విషయం ఏంటంటే ఈయన మీద ఎంఆర్ఓ ఆఫీస్కి పోయి ఈయన ప్రశ్నిస్తే, అదేవిధంగా జర్నలిస్ట్గా అక్కడ ఉన్న సమస్యలు కూడా ప్రశ్నిస్తే ఆయన మీద ఈరోజు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి అక్కడ ఉన్న అధికారులు. సో ఇంత దారుణమైన విషయం అంటే ఒకసారి ఫోన్ చేద్దాము రియాజ్కు. సో అసలు ఏం జరిగింది, ఏంది, కేసు పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే, ప్రశ్నిస్తే మీరు కేసులు పెడతారా? ఇన్కమ్ సర్టిఫికేట్ ఎందుకు ఇస్తలేదని చెప్పి ప్రశ్నిస్తే మీరు కేసులు పెడతారా? ఏంది ఎస్సీ ఎస్టీ కేసులు పెడతారా? అంటే జర్నలిస్టుల మీద ఇలాంటి పనులా మీరు చేసేది? సో ఎంత దారుణంగా ఉన్నారంటే, సో చాలా దారుణమైన విషయం ఇది. సో అంటే లంచం ఇస్తేనే సర్టిఫికేట్, లేకపోతే లేదు. సో నిజంగా చాలా దారుణంగా తయారయ్యారు. హలో చెప్పండి. రియాజా మాట్లాడేది? కాదండి, రాంగ్ నంబర్. ఒక్క నిమిషం. హలో అన్నా, నేను జర్నలిస్ట్ రామన్ మాట్లాడుతున్నా. ఓకే, ఉన్నాడా రియాజ్? ఉన్నాడా? నేను మీరు ఇచ్చిన నెంబర్ ఫోన్ చేస్తే రాంగ్ నెంబర్ అంటాడు. ఒక్కసారి కాల్ చేస్తాను. సో ఏంది మరి, ఏం జరిగింది, ఏం తెలుసుకుందామని ఫోన్ చేసిన. ఒక్కసారి ఆయనకు కాల్ చేస్తా, కలుపుతా. కలుపు. మీరు మాట్లాడే వ్యక్తి సో ఇది ఇట్లా ఇంత దారుణాలు జరుగుతూ ఉన్నాయి ఇక. హలో హలో రియాజ్. నమస్కారం అన్న. నమస్తే రియాజ్, నేను జర్నలిస్ట్ రామన్ మాట్లాడుతున్నా, వైఫై మీడియా. చెప్పండి అన్న. ఏంది అసలు మీ రేషన్ కార్డు గొడవ ఏంది? ఇక్కడ రేషన్ కార్డు గొడవ ఏంది, ఇన్కమ్ సర్టిఫికేట్ గొడవ ఏంది, ఇక నీ మీద ఏదో ఎస్సీ ఎస్టీ కేసు అయిందట, అసలు ఏం జరిగింది? అయితే విషయం ఏముందంటే, ఒక వారం మా ఇంటికాడ నిరుపేదరాలు అన్న, ఆమెకి తల్లిదండ్రులు లేరు, ఒంటరి మహిళ. ఓకే. ఆమె తిరగలేదని చెప్పి మనం ఆమె తరపు నుంచి బాధ్యత తీసుకొని ఒకరు మంచి. ఓకే, ఇక్కడ నువ్వు నీ వీడియో ప్లే చేసినావు, ఇక్కడ మొత్తం విన్నాం. సో ఇది ఏందనేది కాదు, అసలు ఏం జరిగింది ఆఫీసర్ నీకు మధ్య ఏం జరిగింది అది చెప్పు. అయితే 10 రోజులు ఆయన చుట్టూ 5 రోజులు తిరిగినాము. అన్న జరకి రేషన్ కార్డు కొట్టానా, మేము గీత పనులు పని చేసుకొని తిరగలేము, పింఛన్ అప్లై చేస్తాం ఒంటరి మహిళ అని చెప్పినాము. ఓకే.
ఇప్పుడు చేస్తున్నా రేపు చేస్తున్నా అన్నాడు. అన్న ఏమైందా 5 రోజులైనా చేస్తున్నామంటే ఇక 7 days అని రాసిన 7 days తర్వాత వస్తాయి. ఇప్పుడు నువ్వు సో మరి నువ్వు అంటున్నావు కదా, నీకు లంచం కావాలంటే ముష్టెత్తుకుని అడుగుతావని మాట్లాడినావు కదా, అంటే మరి నేను లంచం అడిగిండా? అదే కాదే అన్న నాది ఏమన్నా మరి లంచం అడిగిండా నిన్నేమన్నా? లంచం అడగలే అన్న, ఆయన తిప్పుతున్నా అట్లా ఎక్స్పెక్టేషన్స్ తిప్పుతున్నా అనిపించింది నాకు ఎందుకో. తిప్పుతుండు మళ్ళా. సో మరి సరే ఓకే, ఇట్స్ ఓకే. ఇప్పుడు నీ మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టిరు అని చెప్పి మాకు తెలిసింది. సో మరి నువ్వేమన్నా కులం పేరు పెట్టి తిట్టినావా? నేను ఏం పెట్టలేనా నేను. మరి కులం పేరు పెట్టి తిట్టినప్పుడు నీ మీద ఎస్సీ ఎస్టీ కేసు ఎందుకు పెట్టిరు మరి? ఏం వాళ్ళ ఎట్లుంది తెలుసా అన్న, నేను బయటకు వచ్చి క్వశ్చన్ చేస్తాను. నేను ఒక యూట్యూబ్ ఛానల్ నాది, టీఆర్ టాక్స్ యూట్యూబ్ ఛానల్ నాది. నేను బయటకు వచ్చి గిదేం అన్యాయం అయ్యా, గిట్లెందుకు చేస్తారు, మా డబ్బులు అడిగినా ఇస్తాము అని చెప్పి క్వశ్చన్ చేసినందుకు నా మీద కేసు పెట్టారు. నేను ఏమని అడిగాలని ఎక్కువ క్వశ్చన్ చేస్తే కేసేనా అన్న? ఇది భువనగిరి అనేది ఒక సాంబశివుడు పుట్టిన ఏరియా అన్న. ఇది భువనగిరి అనేది ఒక పెళ్లిలో తెలంగాణ గాన కోకిల బెయిల్ దాకా తెలంగాణ కోసం కొట్లాడింది. తెలంగాణ రైతాంగ పోరాటం జరిగిన గడ్డ. ఇక భువనగిరి గడ్డ అంటే ఉద్యమాలకి ఇలా అట్లాంటిది మేము క్వశ్చన్ చేస్తే మా మీద కేసులు పెడుతుర్రు. నేను ప్రశ్నించినా, నేనేమో తక్కువ మాట్లాడినా, కావాలంటే అట్లానే ఇస్తాం సార్ కానీ మాకు పని చేయరు అని చెప్తే, నేను చదువుకున్నాను, నేను డిగ్రీ అయిపోయింది అన్న నాది. ఎంఆర్ ఆఫీస్ ఏ విధంగా మాట్లాడాలి ఏం కదా అని చెప్పి పొద్దున్న లేస్తే నేను ఇప్పుడు విషయం ఏంటంటే ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ సంబంధించి నీ మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడానికి గల కారణం ఏంది అంటే, ఇక్కడ విషయం ఏంది, నువ్వేమన్నా ఒక నిమిషం నేను చెప్పేది విను రియాజ్. నువ్వేమన్నా కులం పేరు పెట్టి దూరించినావా, లేకపోతే అతను ఏమన్నా లంచం అడిగిండా, లేదంటే నువ్వేమన్నా జర్నలిస్ట్కి ఆయన నుంచి ఏమైనా డబ్బులు ఏమైనా డిమాండ్ చేసినావా? మనం ఎటువంటి కులం పేరుతో ఆయన దూషించాలి, ఆయన కులం ఏంటో ఇట్లా నాకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాతో ఉండేటోళ్ళు అంతా నేను అన్న వాళ్ళ కంచెంలో అయినటోళ్ళు ఎస్టీ వాళ్ళు నాతో ఉండేటోళ్ళు. ఓకే, ఇదంతా ఓకే. నీ మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడానికి గల కారణం ఏందని అడుగుతున్నా. అన్న సింపుల్ ముచ్చరా, క్వశ్చన్ చేస్తే మళ్ళీ ఒకరు క్వశ్చన్ చేయొద్దు, మమ్మల్ని క్వశ్చన్ చేస్తారా మళ్ళీ ఒకరు క్వశ్చన్. ఓకే రైట్. అంటే ఏంది, ప్రజా సమస్యల మీద అడగొద్దు, క్వశ్చన్ చేయొద్దు, అధికారుల్ని ప్రశ్నించొద్దు. ఈ యొక్క అంటే అక్రమ కేసులు పెట్టాలి. అంటే నేను రియాజ్ నోరు ముగించాలంటే అక్రమ కేసులు పెట్టాలా? సో ఇది సో ఇది వాస్తవానికి జర్నలిస్టుల మీద దాడులు ఇలా జరుగుతూ ఉన్నాయి. సో ఇది ఓకే రియాజ్, ఓకే నేను మళ్ళీ నీకు కాల్ చేస్తా. ఓకే. సో ఇది జరుగుతూ ఉంది ప్రజల. ఇక్కడ చూడండి ఎట్లా ఉన్నారంటే, ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ ఈ మధ్యలో ఏసీబీ రైడ్ జరుగుతూ ఉన్నాయి కదా. సో ఒక్కొక్కరి దగ్గర చూసుకుంటే 100 కోట్ల నోట్ల కట్టలు వస్తూ ఉన్నాయి. బంగారము, వెండి, ఈ విధంగా అంటే వాళ్ళు మొత్తం కూడా లంచానికి మరిగారు. సో ఈరోజు రిజిస్ట్రేషన్ చేయాలంటే లంచం వేయాల్సింది, బర్త్ సర్టిఫికేట్ రావాలన్నా లంచం వేయాలి, డెత్ సర్టిఫికేట్ కావాలన్నా లంచం వేయాలి, ఆఖరికి రేషన్ కార్డు కావాలన్నా లంచం వేయాలి, ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాష్ ఒక్కటేది సర్వం ఏ సర్టిఫికేట్ కావాలన్నా ఈరోజు లంచం వేసే పరిస్థితి ఈరోజు ఉన్నది. సో ఇలాంటి విషయాలను ప్రశ్నిస్తే, ఇలాంటి జర్నలిస్టు సోషల్ మీడియా ద్వారా జర్నలిస్టులు ప్రశ్నిస్తే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టడం. సో ఈరోజు ఆయన ఏమైంది, ఎందుకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఇస్తలేరు, రేషన్ కార్డు ఉన్నది కదా, ఉన్నాక కూడా మీరు ఏం విచారణ చేసిర్రు, సో ఎందుకు మీరు రిజెక్ట్ చేసిర్రు అని చెప్పి ప్రశ్నిస్తే, సో మా విధులకు ఆటంకాలు కలిగిస్తున్నాడు అని చెప్పి ఒక అక్రమమైన కేసు అనేది ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి ఈరోజు ప్రశ్నించకుండా చూస్తూ ఉన్నారు. సో మీరు ఏ అక్రమ కేసులు పెట్టినా కానీ బరాబరి జర్నలిస్టులు అనేది ప్రశ్నిస్తారు, మాట్లాడుతూ. ఈరోజు వాస్తవానికి కూడా సోషల్ మీడియా అనేది ఒక వెపన్ అయిపోయింది. సో సోషల్ మీడియా యుగం. ఈరోజు మీరు ఏ తప్పులు చేసినా కానీ బరాబరి మీ బండారం మొత్తం బయట పెడతారు ఈరోజు సోషల్ మీడియా జర్నలిస్టులు. సో జాగ్రత్తగా ఉండాలి. అధికారులు మీరు ఎందుకంటే ఉన్నది ప్రజల కోసం పనిచేయడానికి. మీరు ఆ సర్టిఫికేట్ లేకపోతే మరి వాస్తవానికి మీరు ఎంక్వైరీ చేయాల్సి ఉన్నది. మీకు రేషన్ కార్డు ఉన్నదా లేదా అని చెప్పి ఎంక్వైరీ చేసి రేషన్ కార్డు కూడా తీసుకొచ్చిండు. మరి చూసిన తర్వాత మీరు దాన్ని అప్రూవ్ చేస్తే అయిపోతుంది కదా. సో కారణం ఏంది, వీళ్ళకి లంచాలు ఇవ్వాలా, దండాలు పెట్టాలి, దస్కాలు పెట్టాలి, అయ్యా సారు నీ కాలు మొక్కు తనాలే. సో ఇవన్నీ అంటే అప్పుడు ఇస్తారు వీళ్ళు, ఏదో వీళ్ళు ఇంటికెళ్ళి ఇచ్చినట్టు బరాబరి ప్రశ్నిస్తారు. అవసరమైతే గల్లా బట్టి కూడా ప్రశ్నిస్తారు. గుర్తుపెట్టుకోరి, మీరు జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు ఈ లంచగొండి అధికారులు మొత్తం కూడా సిగ్గుండాలి మీకు. ఆఖరికి ఆమె ఒంటరి మహిళ పెన్షన్ అప్లై చేసుకుందా అని చెప్పి ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ కోసం 4 రోజులు తిప్పించుకుంటారా? ఇదేనా మీ అధికారుల పనితీరు? సో భువనగిరి ఎంఆర్ఓలో ఇలాంటి దందాలు జరుగుతూ ఉన్నాయి. సో ప్రశ్నిస్తున్న రియాజ్ అనే జర్నలిస్ట్ మీద ఇట్లా అక్రమ కేసులు పెట్టడం, సో ఇవన్నీ